quadratic expressions. If A, B, C are complex numbers, A not equal to 0, then the expression ax square plus bx plus c is called a quadratic expression. Ax square plus bx plus c, highest power 2 undali chudandi, degree 2 undali. It is an expression, actually polynomial expression. Polynomial anta, it is an expression. Highest degree 2 unte dani quadratic antamu, 1 unte linear antamu, 3 unte cubic antamu. So quadratic expression antamu. So quadratic equation ante enti, ax square plus bx plus c equal to 0 అంటే equal to 0. ఇక్కడ ఏబిసిలు ఏమవ్వాలంటే కాంప్లెక్స్ నెంబర్స్. ఏబిసి ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్. రూట్ అంటే ఏంటి అంటే ఆల్ఫా అనేది ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్ అన్నాను అంటే ఏమైంది, ఎక్స్ అన్న చోట ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసి అదంతా కూడా 0 రావాలంటే ఆల్ఫా బీటా రూట్స్ అని అన్నాం అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 0, ఎఫ్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0. రూట్ అంటే ఇట్ మస్ట్ ఫంక్షన్లో ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి అంటే ఈక్వేషన్ సాటిస్ఫై చేయగలగాలి. అంటే ఎక్స్ అన్న చోట ఆల్ఫా పెడితే 0 రావాలి ఆన్సర్, ఎక్స్ అన్న చోట బీటా పెడితే 0 రావాలి. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 2x స్క్వేర్ ప్లస్ మైనస్ 3x ప్లస్ 1 అన్నాను ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి రూట్ చెప్పండి అన్నాను. సపోజ్ నేను x1 పెట్టానమ్మా, ఏం జరిగింది చూడు, x1 అనేది రూట్ అంటున్నాను. రూట్ ఎలా అన్నాను చూడండి, 2 × 1 - 3 + 1 ఏమైంది చూడమ్మా, 2 + 1 3 - 3 0 సరిపోయింది కదా. అంటే 1 అనేది రూట్ అయింది అంటే ఇట్ మస్ట్ సాటిస్ఫై దట్ ఈక్వేషన్, దట్ ఈస్ రూట్ అని చెప్పేసి అంటాము. సో ax² + bx + c = 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాం. దీనికి రూట్స్ కనుక్కోవడానికి ఎలాగా, x = -b ± (b² - 4ac/2a. సో x = -b ± రూట్స్ ఎలా కనుక్కుంటాం, ఈ ఫార్ములా వేసుకుని కనుక్కోవచ్చు. సో ప్లస్ తీసుకుంటే ఒక రూట్ వస్తుందమ్మా, ఆల్ఫా = -b + (b² - 4ac/2a అండ్ బీటా = -b - (b² - 4ac/2a. సో సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తున్నా, ఏం జరిగింది, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎల్సిఎం 2a అవుతుంది, ఈ రూట్ క్యాన్సిల్ -2b/2a అవుతుంది, 2 క్యాన్సిల్ అంటే -b/a. సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ -b/a వచ్చింది. అలానే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 2 మల్టిప్లై చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు అది c/a వస్తుంది. మల్టిప్లై చేసుకోండి కావాలంటే క్యాన్సిల్ అయిపోయి c/a వస్తుంది. సో ax² + bx + c = 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే -b ± (b² - 4ac/2a. ఒక రూట్ ఆల్ఫా, ఒక రూట్ బీటా అనుకున్నాను, ప్లస్ తీసుకుంటే ఆల్ఫా, మైనస్ తీసుకుంటే బీటా అనుకున్నాను. సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ c/a. సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా = -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా = c/a. సో నాకు ఇంకా డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ కావాలి, ఎలా వస్తుంది డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా మైనస్ బీటా నేను ఇలా రాద్దాం అనుకుంటున్నాను, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -4 ఆల్ఫా బీటా రాయొచ్చా చూడండి ఒకసారి. a² b² 2ab - 4ab అంటే -2ab, a² b² - 2ab అంటే a - (2) √2² క్యాన్సిల్. సో ఆల్ఫా మైనస్ బీటా ఇలా రాసుకోవచ్చమ్మా, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -4 ఆల్ఫా బీటాగా రాయొచ్చు. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే b² / a² -4 × c/a which is equal to LCM పట్టేస్తే b² - 4ac/a². LCM a² అవుతుంది, b² - 4ac. సో we can write this as b² - 4ac/a mod a అని కూడా అంటాము. సో the difference of the roots modulus of alpha minus beta is equal to sum of the roots alpha plus beta equal to -b/a, product of the roots alpha into beta equal to c/a, and difference of the roots alpha minus beta equal to (b² - 4ac/ mod a. Alpha beta are the roots of the quadratic equation. Then find 1/alpha plus 1/beta 1/a ilane kanukommanaru. So we have given alpha beta roots of ax² plus bx plus c equal to 0. Alpha beta the roots are. We know that sum of the roots alpha plus beta is equal to indak chesa -b/a and product of the roots alpha beta equal to c/a. First one 1/alpha plus 1/beta find out చేయమన్నాడు. LCM take LCM alpha beta. So we have beta plus alpha.
సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ బై ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ. రెండు క్యాన్సిల్ అయిపోతే మైనస్ బి బై సి వస్తుంది. నెక్స్ట్ 1 by alpha square plus 1 by beta square again. So we have alpha square beta square LCM. పై కొట్టుకు వెళ్తే బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏమో రాయొచ్చా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab రాయొచ్చు. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అండ్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ by alpha beta equal to c by a whole square. So we have b square by a square minus 2ca by c square by a square. LCM పెట్టేస్తే b square minus 2ac by a square c square by a square. Both get cancelled. We have b square minus 2ac by c square. So 1 by alpha square plus beta square is equal to alpha. Next one, third one, that is alpha power 4 beta power 7 plus ఆల్ఫా పవర్ 7 బీటా పవర్ 4, రైట్. మరి వీటిలో ఏమైనా కామన్ చేయొచ్చా? సో ఆల్ఫా పవర్ 4 ఆల్ఫా పవర్ 7 కాబట్టి చిన్నది కాబట్టి ఆల్ఫా పవర్ 4 కామన్ చేయండి. బీటా పవర్ 7 బీటా పవర్ చిన్నది ఆల్ఫా బీటా పవర్ 4 కాబట్టి బీటా పవర్ 4 కామన్ చేయండి, రైట్. ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 4 కామన్ చేసి ఇక్కడేమో బీటా క్యూబ్ వస్తుంది, ఇక్కడ ఆల్ఫా క్యూబ్ వస్తుంది. క్లియర్? దాట్ చూడమ్మా. ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 7 ఆల్ఫా పవర్ బీటా పవర్ 7 అంటే ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 4 కామన్ ఇస్తాను. ఇక్కడ ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 4 పోతే బీటా క్యూబ్ ఉంటుంది. ఇక్కడ ఆల్ఫా పవర్ 4 బయటకు వెళ్తే ఆల్ఫా క్యూబ్ ఉంటుంది. ఆల్రెడీ బీటా పవర్ 4 పోయింది. సో వీ హ్యావ్ ఆల్ఫా బీటా హోల్ పవర్ 4 ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. సో ఆల్ఫా బీటా అంటే సి బై ఏ హోల్ పవర్ 4 ఆల్ఫా బీటా అంటే మైనస్ బి బై ఏ హోల్ క్యూబ్ మైనస్ ఆల్ఫా బీటా అంటే సి బై ఏ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ. మల్టిప్లై చేసుకుంటే సి పవర్ 4 బై ఏ పవర్ 4 మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్ మైనస్ మైనస్ ప్లస్ 3bc బై ఏ స్క్వేర్. ఎల్సిఎం పెట్టేసాం అనుకోండి సి పవర్ 4 బై ఏ పవర్ 4 ఇంటూ ఏ క్యూబ్ ఎల్సిఎం అవుతుంది మైనస్ బి క్యూబ్ ప్లస్ 3abc వస్తుంది. సో వీ హ్యావ్ రెండు మల్టిప్లై చేసుకోండి ఏమవుతుంది సి పవర్ 4 ఇంటూ 3abc మైనస్ బి క్యూబ్ బై ఏ పవర్ 7 రెండింటి మల్టిప్లై చేసి రాస్తాం. ఫోర్త్ వన్ ఆల్ఫా బై బీటా మైనస్ బీటా బై ఆల్ఫా హోల్ స్క్వేర్. ఫర్ దట్ వీ హ్యావ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే బీటా ఆల్ఫా ఎల్సిఎం అవుతుంది. సో ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్, రైట్. వీటేమో రాయొచ్చా? సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈ పార్ట్ని ఏమో రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాయొచ్చమ్మా. సో ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. సో ఆల్రెడీ వీ హ్యావ్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. వాట్ ఆర్ ది డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ ఆల్రెడీ ఇందా డిస్కస్ చేసాము. ఏంటది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. ఫర్ దట్ వీ హ్యావ్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ సి బై ఏ. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏ. డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ కూడా వచ్చింది, రైట్. సబ్స్టిట్యూట్ చేద్దామా? సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ బి బై ఏ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ సి బై ఏ. మొత్తానికి స్క్వేర్ అమ్మా. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఏమవుతుంది? స్క్వేర్ చేస్తే బి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏ స్క్వేర్ సి స్క్వేర్. That's one. Alpha square plus beta square by alpha power minus 2 beta power minus 2, right? Alpha square plus beta square by 1 by alpha square plus 1 by beta square. Sir, LCM what is the alpha square plus beta square by beta square plus alpha square by alpha square beta square. పైకి పోతుందమ్మా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆల్ఫా స్క్వేర్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి పైకి వెళ్తుంది. ఆల్ఫా అంటే ఆల్ఫా బీటా అంటే సి బై ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0, దెన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఆల్ఫా బీటా అనేవి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అయితే ఇలా రాయొచ్చు మనం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ విధంగా రాయొచ్చు అంటే ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. అలానే ఒక ఆల్ఫా బీటా అనేవి రూట్స్ అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయొచ్చు
x minus alpha into x minus beta equal to 0. That is x square minus x into alpha plus beta plus alpha beta equal to 0. In other words, we say that x square minus x into sum of the roots plus product of the roots equal to 0. అంటే మనం quadratic equation ఫామ్ చేయాలని రెండు రూట్లు ఇచ్చి quadratic equation ఫామ్ చేయాలన్నాడు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద quadratic equation whose roots are అన్నాడు. సో let alpha is equal to ఒక రూట్ ప్లస్తో ఒక రూట్ తీసుకున్నాను, ఇంకొక రూట్ మైనస్ తీసుకున్నాను. రైట్. quadratic equation మనకు తెలుసు కదా ఆల్రెడీ ఫార్ములా. quadratic equation whose roots are alpha comma beta. Quadratic equation whose roots are alpha comma beta is x square minus x into alpha plus beta plus alpha beta equal to 0. ఫైవ్ కామన్ రాస్తున్నాను. సో ఏం చేయాలి, రెండు యాడ్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ రెండు యాడ్ చేద్దాం. ఏంటది -3 + 5y ప్లస్ -3 - 5y. రెండు మల్టిప్లై చేసుకో. -3 + 5y ఇంటూ -3 - 5y ఈక్వల్ టు 0. సో 5y 5y క్యాన్సిల్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x a plus b into a minus b into a square minus b square. So a square and a square minus b square into 25 square, I square into -1. 9 plus 25 34 equal to 0. That is the equation. Another problem. x1 x2 are the roots of ax square plus bx plus c equal to 0. Then find the value of ax1 plus b whole power -2 plus ax2 plus b whole power -2. So given x1 comma x2 are the roots of ax square plus bx plus c equal to 0. So x1 x2 the roots are sum of the roots. We have sum of the roots alpha plus beta. That is x1 plus x2 is equal to minus b by a, and product of the roots x1 into x2 is equal to c by a. Right? Sum of the roots రాసాం, product of the roots రాసాం. మనం ఆల్రెడీ ఇంతకు ముందు పాయింట్ ఒకటి డిస్కస్ చేసాము. సిన్స్ ఇలా చెప్పొచ్చా, x1 ఈజ్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ ఈక్వల్ టు 0. ఏం చెప్పొచ్చు, ఆల్ఫా అనేది రూట్ అంటే ఇట్ మస్ట్ ఎక్స్ ఈజ్ ఆల్ఫా ఈజ్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం చెప్పాం మనం, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0. ఆల్ఫా ఎక్స్ ఉంటాడు, ఆల్ఫా పెట్టేసి ఈక్వల్ టు 0. సో ఆల్ఫా ఈజ్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, సే దట్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0. రైట్. సో x1 ఈజ్ రూట్ అన్నాం కదా, x1 టు x1 రాయమ్మా. ax1 స్క్వేర్ ప్లస్ bx1 ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ రెండింటిలోంచి x1 కామన్ తీస్తే ax1 ప్లస్ b దీన్ని అవతల బట్టి వెళ్తున్నా మైనస్ c. సో ax1 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -c బై x1. సిమిలర్లీ ఏం చెప్పొచ్చు, x2 ఈజ్ రూట్ కాబట్టి సిమిలర్లీ x2 ఈజ్ రూట్ ఆఫ్ ax square plus bx plus c equal to 0. That implies in place of x1 we take x2. ax2 plus b is equal to -c by x2. ఇది గుర్తుపెట్టుకోవాలి. x1 అనేది దీని రూట్ కాబట్టి x1 తోటి x1 రాయటమే, x2 అనేది రూట్ కాబట్టి x1 అంటే x2 రాస్తాను. రైట్. LHS వచ్చిన ప్రాబ్లం తీసుకోవాలి. గివెన్ ఏంటి అనుకోవాలి, ax1 plus b whole power -2 ax2 plus b whole power -2. ax1 plus b whole power -2 plus ax2 plus b whole power -2. సో 1 by ax1 plus b whole square అవుతుంది. ఇది కూడా 1 by ax2 plus b whole square అవుతుంది. దాని పవర్లో -2 ఉంది కాబట్టి కింద పట్టుకొచ్చాం. సో ax1 plus b అంటే సబ్స్టిట్యూట్ చేస్తే we have c square by x1 square, we have c square by x2 square. పైకి పట్టుకు వెళ్తుంటే x1 square by c square, x2 square by c square. We have x1 square plus x2 square by c square. So a square plus b square ఏమైనా రాయొచ్చా, a square plus b square ని a plus b whole square -2ab గా రాయొచ్చు. సో we have sum of the roots x1 plus x2 x1 x2 ఆల్రెడీ ఉన్నాయి కదా, వాటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏం జరిగిందో చూడండి, x1 plus x2 that is b square by a square -2 into c by a by c square. ఎల్సిఎం కట్టేస్తే ఏం జరుగుతుంది, we have b square minus 2ac by a square. Already we have c square కింద వస్తుంది. ఎల్సిఎం పెట్టాం, a square ఎల్సిఎం అవుతుంది. b square minus 2ac by a square కింద c square ఉంది, b square minus 2ac by a square into c square. And the quadratic equation for which sum of the roots is 1, sum of the squares of the roots is 13.
quadratic equation. Quadratic అనగానే మనకి two roots ఉంటాయి, right? Let alpha comma beta be the roots of a quadratic equation. Roots of a quadratic equation. Alpha comma beta be the roots of a quadratic equation. Given, so alpha beta are the, let alpha beta be the roots of a quadratic equation. Given sum of the roots, that is alpha plus beta is equal to 1 ఇచ్చాడు, and the sum of the squares of the roots, that is alpha square plus beta square ఇచ్చాడు. సో మనం quadratic equation కనుక్కోవాలంటే sum of the roots తెలియాలి as well as product of the roots తెలియాలి. Product of the roots are not given. Sorry. So alpha square, alpha beta is not given. దీని నుంచి మనం కనుక్కోవచ్చా? సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ని ఏం రాయొచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటాగా రాయొచ్చు. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1 మైనస్ 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 13. సో వీ హ్యావ్ 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6. We have alpha plus beta and alpha beta. Therefore, quadratic equation whose roots are alpha comma beta is x square minus x into alpha plus beta plus alpha beta equal to 0. So x square minus or minus plus 6x plus 1 equal to 0 is the equation. Right. 4 power x minus 1 minus 3 into 2 power x minus 1 plus 2 equal to 0. Solve this equation. So I am writing 4 as 2 square. 2 square over 4x minus 1 minus 3 into 2 power x minus 1 plus 2 equal to 0. 4 ని 2 square రాస్తాను. సో a power m whole power n, a power n whole power m which is equal to a power mn. అంతేనా? a power mn ని a power m whole power n గా రాయొచ్చు లేదా a power n whole power m గా రాయొచ్చు. సో ఐఎమ్ రైటింగ్ దిస్ యాజ్, ఈ x minus 1 లోపల రాసి 2 బయట రాస్తున్నాను. మైనస్ 3 ఇంటూ 2 power x minus 1 ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో వీటిలో కామన్గా ఏం కనబడుతుంది? 2 power x minus 1 అనేది కామన్గా కనబడుతుంది కాబట్టి దాన్ని t అనుకున్నాను. పుట్ 2 power x minus 1 ఈజ్ ఈక్వల్ టు t. సో t స్క్వేర్ మైనస్ 3t ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఫ్యాక్టరైజేషన్ ఏదైతే 1 వేసుకుంటాం కదా, మల్టిప్లై చేస్తే 2 యాడ్ చేస్తే మైనస్ 3 మైనస్ 2 మైనస్ 1. సో t స్క్వేర్ మైనస్ 2t మైనస్ t ప్లస్ 2 ఈక్వల్ టు 0. t into t minus 2 minus 1 into t minus 2 equal to 0. We have t minus 1 into t minus 2 equal to 0. We have t equal to 1, t equal to 2. But t అంటే ఏంటమ్మా? t అంటే అనుకున్నాం ఇక్కడ 2 power x minus 1 అనుకున్నాం. So we have 2 power x minus 1 equal to 1 and 2 power x minus 1 is equal to 2. సో ఇక్కడ మనం ఈక్వేట్ చేయాలంటే బేస్ ఈక్వల్ అవ్వాలి కాబట్టి 1ని ఇలా రాద్దాం అనుకుంటున్నాను నేను. 2 power 0గా రాస్తాను. a power 0 అంటే 1 కదా. సో బేస్ ఈక్వల్ కాబట్టి పవర్ ఈక్వల్. సో x minus 1 equal to 0. We have x equal to 1. Here also power 1 కదా, బేస్ ఈక్వల్ అయితే పవర్ ఈక్వల్ అవుతాయి. x minus 1 equal to 1. We have x equal to 1. So x equal to 1, x equal to 2 are the. So solve 2x power 4 plus x cube minus 11x square plus x plus 2 equal to 0. It's a biquadratic equation. మనం quadratic equation అయితే స్ప్లిట్ చేసి ఈజీగా అనుకున్నాం. సో ఏం చేద్దాం? సో నేనేం చేస్తానంటే డివైడింగ్ ఎంటైర్ ఈక్వేషన్ బై ఎక్స్ స్క్వేర్, డివైడింగ్ బోత్ సైడ్స్ బై ఎక్స్ స్క్వేర్, ఎంటైర్ ఈక్వేషన్ మొత్తాన్ని ఎక్స్ స్క్వేర్ డివైడ్ చేస్తున్నాం. ఏం జరుగుతుంది చూడమ్మా, 2x power 4 by x square, x cube by x square, 11 into x square by x square, x by x square, 2 by x square equal to 0. So that implies we have 2x square plus x minus 11 plus 1 by x plus 2 by x square is equal to 0. Clear? x square times పోద్ది, ఇక్కడ x times పోద్ది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 1 by x 2x. సో ఈ రెండింటిలో నుంచి నేను 2 కామన్ తీస్తున్నానమ్మా. సో 2 కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్, x ప్లస్ 1 by x మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏం చేద్దాం ఇక్కడ? సో ఐఎమ్ టేకింగ్ x ప్లస్ 1 by x యాజ్ టీగా తీసుకున్నానమ్మా. x ప్లస్ 1 by x ని టీ అనుకున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ప్లస్ 2 into x into 1 by x equal to t square. We have x square plus 1 by x square equal to t square minus 2. So x plus 1 by x అంటే ఇది, x square plus 1 by x square అంటే ఇది. So 2 into
t square minus 2 plus t minus 11 is equal to 0. Right. 2t square minus 4 plus t minus 11 equal to 0. So we have 2t square minus plus t minus 15 equal to 0. Factorization. Multiply చేస్తే ఏం రావాలి, -30 రావాలి. మల్టిప్లై చేస్తే -30 రావాలి, యాడ్ చేస్తేనేమో +1 రావాలి. సో 6 5s are 30, ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్. చూడండి 6 - 5 1 ప్లస్ -30 సరిపోయింది. సో ఏమో చూడము, which is equal to 2t square plus 6t minus 5t minus 15 equal to 0. So 2t common తీస్తే t plus 3 minus 5 common తీస్తే t plus 3 equal to 0. We have t plus 3 both common తీసాను, 2t minus 2t plus 3 common తీసాం, 2t minus 5 equal to 0. We have t equal to -3, t is equal to 5/2. t అంటే ఏంటమ్మా, ఆల్రెడీ ఇందాక t అంటే x plus 1/x అనుకున్నాం కదా. సో x plus 1/x equal to -3, x plus 1/x equal to 5/2. వీటిని సింప్లిఫికేషన్ చేయాలి. ఎల్సిఎంగా చేస్తే x square plus 1/x is equal to -3, x square plus 1 is equal to -3x, x square plus 3x plus 1 equal to 0. Here also we have LCM is some x square plus 1/x equal to 5/2. 2x square plus 2 is equal to 5x. 2x square minus 5x plus 2 equal to 0. Right? So quadratic equation factorization factors రాకపోతే ఏం చేస్తాం, x square plus 3x plus 1 equal to 0. Minus b plus or minus square root of b square minus 4ac by 2a రాయండి. ఓకే, ఏమో చూడమ్మా, x equal to -3 plus or minus square root of b square minus 4ac by 2a. So -3 plus or minus root to 5/2 x value. నెక్స్ట్ ఇది కూడా అంతే, మల్టిప్లై చేస్తే 4 యాడ్ చేస్తే 5, ఇది వస్తుంది కదా. సో ఏమవుతుంది, 4-4x minus x plus 2 equal to 0. అంతే కదా. x square minus 2x square minus 5x plus 2 సెకండ్ ఈక్వేషన్ కదా. సో -4x minus plus 4 సరిపోతుంది. 2x into x minus 2, ఇక్కడ ఫ్యాక్టర్స్ వస్తాయి సెకండ్ ఈక్వేషన్. సో x minus 2 into 2x minus 1 equal to 0. We have x equal to 1/2. సో రూట్స్ ఇవే కదా. బై క్వాడ్రాటిక్ అంటే మొత్తం ఎన్ని రూట్స్ రావాలమ్మా, మొత్తం 4 రూట్స్ రావాలి. అది కొన్ని 2 1/2 -3 +1 -2, సో 4 రూట్స్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం.